ప్రభుత్వము ఈ రిటైర్డ్ ఉద్యోగులు ఈ ధర్నాలు చేసి గవర్నమెంట్‌కి అగెనిస్ట్‌గా పనిచేస్తారనేది చాలా అలా ఆలోచనే చాలా దురదృష్టకరం. రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆఫ్టర్ రిటైర్మెంట్ విశాలంగా హాయిగా వాళ్ళ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ లీడ్ చేసే బదులు వాళ్ళు ఈ డబ్బుల కొరకు సాలరీస్ వాళ్ళకు పేమెంట్స్ కొరకు డిఏల కొరకు ఫైట్ చేయడం అనేది ఇండియాలో ఎక్కడ లేదు. ఓన్లీ మన తెలంగాణ గవర్నమెంట్ని చూస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరం. ఈ పాత గవర్నమెంట్స్ కానీ లేకుంటే ఈ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ఎలక్షన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా పవర్కి వచ్చిన తర్వాత మీ ఇష్యూస్ అన్నీ సార్ట్అవుట్ చేస్తామని చెప్పారు. ఎంప్లాయీస్ ఇష్యూ కానీ రిటైర్మెంట్ అయినా కానీ అవి ఏవి కూడా సాధించలేదు. అదేదో నామినల్గా కొంత అమౌంట్ రిలీజ్ చేస్తా ఉన్నారు. రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ ఒక డిఏ వస్తుంది, లేకుంటే పాత బకాయిలు అట్నే అవుట్ స్టాండింగ్ మిగిలిపోతున్నాయి. కాబట్టి దాని కొరకు ఒక స్పెషల్ ఫండ్ కానీ స్పెషల్గా బాండ్స్ రేజ్ చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న బకాయిలన్నీ కూడా ఎడ్యుకేషన్కు ఫండ్ అలొకేషన్ కూడా ఈ బడ్జెట్లో కూడా ఫండ్ అలొకేషన్ చేయాలని కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము, సీఎం గారికి కూడా ఇచ్చాము. కాబట్టి ఈ బడ్జెట్లో స్పెషల్ అలొకేషన్ వస్తుందని మనం ఆశిస్తున్నాము. అది రాకపోయినా కూడా తర్వాత అయినా కానీ స్పెషల్ బడ్జెట్ ఇచ్చి బకాయిలన్నింటినీ ఒక టైం బౌండ్ షెడ్యూల్ ప్రకారం ఒక స్కీమ్ ప్రకారం వితిన్ 1 ఇయర్లనా లేకుంటే 6 మంత్సా లేకుంటే 2 ఇయర్స్లనా క్లియర్గా ఏ విధంగా పే చేస్తారని షెడ్యూల్ ఇవ్వమని కూడా చెప్పాము. కాబట్టి అదే దిశగా మా సెంట్రల్ పార్టీ కానీ స్టేట్ పార్టీ కానీ బీజేపీ పార్టీ ఆల్వేస్ ఎంప్లాయీస్కు వాళ్ళ సమస్యలు కొట్లాడడానికి తయారుగా ఉంది. వాళ్ళు సపోర్ట్ కూడా చేస్తారు. మన రీసెంట్ ధర్నాల్లో కూడా మన సెంట్రల్ లీడర్స్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, ఆర్ కృష్ణయ్య గారు కానీ అందరూ ఎమ్మెల్సీలము ఎంపీలు తర్వాత ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. ఈ వచ్చే సెషన్లో కూడా మేము దీన్ని స్పెషల్గా తీసుకొని అసెంబ్లీలో ఇటు కౌన్సిల్ కూడా రేజ్ చేసి ఈ ఇష్యూ మీద ఫైట్ చేస్తాము. కాబట్టి ఈ కరీంనగర్ కార్పొరేషన్ మన స్టేట్లో తెలంగాణలో ఎన్నికలలో బీజేపీ వస్తే బీజేపీ రూల్ స్టేట్లు ఏ విధంగా సిటీస్ అన్నీ కూడా అన్ని బాగున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ కరీంనగర్లో అందరూ కూడా కష్టపడి బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు అందరినీ గెలిపించాలని కోరుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు కూడా వెంటనే తీర్చాలని చెప్తున్నారు. ఈరోజు సీఎం సభ సందర్భంగా ఎవరైతే అరెస్ట్ చేశారో ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య అట్లాగే బీజేపీ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళని విడుదల చేయని పక్షంలో ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, కరీంనగర్.